Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. అసలు మనిషికి అదొకటి చాలండి. అండ్ యాక్చువల్‌గా ఇందాక మీ వైఫ్ గురించి ప్రస్తావన వచ్చి మనం టాపిక్ ఇటు వచ్చేసాము. పేరు చెప్తారా మీ వైఫ్ నేమ్? నేను కొంచెం ఐ కీప్ మై పర్సనల్ లైఫ్ జస్ట్ నేమ్ చెప్తారా? నేమ్ అదే అంటే షీ ఈజ్ నాట్ వెరీ కంఫర్టబుల్ బట్ హర్ నేమ్ ఇస్ లలిత. లలిత. ఓకే. ఒక ప్రామిస్ చేశారంట మీరు. అది యాక్చువల్‌గా మీరు ప్రెస్ మీట్‌లో కూడా చెప్పారు. నీకు రిటైర్మెంట్ ఇచ్చేంత సంపాదిస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారంట. అవును, చేశా. ఏ సందర్భంలో ఇచ్చారు? అసలు ఏం నడిచింది ఆ రోజు? అంటే ఏంటంటే అండి, నేను అనవసరంగా ఎక్కువ ప్రామిస్ చేశానేమో అని 1-2 సార్లు అనుకున్నా. బట్ అదే ఒక ఫీల్డ్లోనే చేశా. నాకు ఆ కన్వర్జేషన్ అదే కన్వర్జేషన్ ఏంటంటే అంటే ఆమెను ఒప్పించడానికే అండి ఇక్కడికి రావడానికి. ఇక్కడ రావడం అంటే ఆమె ఆల్రెడీ ఒప్పేసుకుంది. ఓకే. ఏదో మన పిచ్చి కొద్దీ ఇంకో ఎక్స్ట్రా హామీ లాగా, ఒక ధైర్యం అయితే ఇవ్వాలి కదా. ధైర్యం లాగా. అంటే ఎవరికి ఏం భయాలు ఉంటాయో మనకు తెలియదండి. కొన్నిసార్లు భయాలు వాళ్ళకి లేకపోవచ్చు, లేదా ఉన్నా చెప్పకపోవచ్చు బయటికి. ఎందుకంటే వాళ్ళు మనకి భయం చెప్తే మనల్ని ఎఫెక్ట్ అవుతుందేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు. అవును. భయం లేకుండా ఎవరికి ఉండదండి. ఎవరికి, ఎస్పెషల్లీ మన వెల్ విషర్స్కి ఎందుకు ఉండదు భయం? ఖచ్చితంగా వెల్ విషర్స్కే వాళ్ళకే ఎక్కువ కదా. వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో నీకెందుకు, నువ్వు నన్ను నమ్ము, నేను నిలబడతా. ఒక్కసారి నిలబడితే లైఫ్ టైం సరిపడా ఫేమ్ కానీ, డబ్బు కానీ, స్టెబిలిటీ కానీ వచ్చేస్తుంది. నువ్వు నన్ను నమ్ము. ఇది మనం ఒక కన్విక్షన్తో చెప్తే అవతల వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది కదా. అయితే మన కాన్ఫిడెన్స్ నుంచి అవతల వాడికి ధైర్యం వస్తుందండి. సో ఆ కాన్వర్జేషన్లోనే, అంటే జనరల్గా సినిమాను ఒప్పించే కాన్వర్జేషన్ అంతా అయిపోయాక ఫైనల్గా లాస్ట్ పంచ్ లాగే చేశా. ఓకే. లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరులాగా, లాస్ట్ పంచ్ లాగా ఇలా కాన్వర్జేషన్ అయిపోయింది. నువ్వు అలా వెళ్ళిపోతున్నా, ఏదో సినిమాటిక్ సీన్ లాగా మళ్ళీ వెనక్కి తిరిగి ఆఖరిగా ఓ మాట, అలా మధురంలో చెప్పినట్టు ఆఖరిగా ఓ మాట, ఇగో ముద్దుగా వెండి అనే పిలిచినా బంగారం కొనిస్తా అని. ఇప్పుడు మెటఫర్ అదే కదా. నువ్వేం కంగారు పడుకు, నీకు నేను ఆ జూబ్లీస్ లైఫ్ కావాలా, నీకు లగ్జరీ కావాలా, నీకు కార్ కావాలా అంటే పాపం ఆమెకేమో అవి అక్కర్లేదు. నేను అనేది అవన్నీ సినిమాలో పాసిబుల్, సక్సెస్ అవుతాయి. సో డోంట్ వరీ అబౌట్ మెటీరియలిస్టిక్ సక్సెస్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్, నీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తా అని చెప్పా. అది అది ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్. మీ లైఫ్ మీద ఫరీంద్రనాథ్ శెట్టి గారి ప్రభావం ఎంత ఉందంటే ఏం చెప్తారు? చాలా గట్టిగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమాని చూసే విధానము డెఫినెట్లీ ఆయన నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యా నేను. అంటే సినిమాని చూసే విధానం యాజ్ ఆడియన్స్ ఫస్ట్. ఓకే. దెన్ ఆర్ట్ని చూసే విధానం కూడా. ఇప్పుడు అంటే ఆర్ట్ అంటే ఇప్పుడు యాక్టింగ్ అనే ఒక ఆర్ట్ని చూసే విధానం అవ్వచ్చు, లేదా కథను చూసే విధానం అవ్వచ్చు. ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మిస్టర్ ఫణీంద్ర ఆన్ మీ. ఓకే. మెయిన్లీ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా అండ్ ఆర్ట్. ఓకే. ఓకే. పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా, పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ నేను ఎగ్జాక్ట్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఏ విధంగా ఉందంటే, ఒకటి బుక్స్ అండ్ రీడింగ్, దానికి అతను ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ చదువుతారు కదా. చాలా విపరీతంగా. సో హీ యాక్టెడ్ యాజ్ అ క్యాటలిస్ట్ ఆర్ ఒక చిన్న ట్రిగ్గర్ లాగా. నేను కూడా ఎక్కువ రీడింగ్లోకి, కొంచెం లిటరేచర్లోకి దిగడానికి అతను ఒక చిన్న క్యాటలిస్ట్లా నాకు హెల్ప్ అయ్యాడు. సూపర్. యా. సో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం మనం జూమ్ ఇన్ చేస్తే, అంటే మధురం కానీ 8 వసంతాలు కానీ, అతను రాసే పాత్రలు కూడా నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించాయి. ఇప్పుడు అవి చేసింది నేనే కదా. ఇప్పుడు మధురంలో మాటలు చెప్పి పడేసింది నేనే, ఇక్కడ ఒక ఉన్నతమైన ఫిలాసఫీతో బతికింది సంజయ్నే. కాబట్టి ఆయన రాసిన క్యారెక్టర్స్ ప్లే చేసిన ప్రతిసారి నాలో చాలా చేంజెస్ జరిగాయి. సూపర్. ఓకే. సో అది చాలామంది యాక్టర్స్ చెప్తారు, కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు లేదా కొన్ని కథలు రాసినప్పుడు వాళ్ళలో కొన్ని చేంజెస్, వాళ్ళు కొన్ని అంటే దిస్ క్యారెక్టర్ టాట్ మీ సంథింగ్ అంటే. చాలా తక్కువగా జరుగుతాయి యాక్టర్స్ లైఫ్లో. సో అదేంటంటే అండి, సో అది ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ బికాస్ హీ గేవ్ మీ దోస్ మెమరబుల్ క్యారెక్టర్స్. బట్ ఇంకోటి అదే మనం క్యారెక్టర్ నుంచి నేర్చుకుందండి. ఇప్పుడు సంజయ్ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు నేను లవ్ గురించి నేను చాలా నేర్చుకున్నా. ఆ క్యారెక్టర్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో నేను చదివిన బుక్స్ ద్వారా
శ్రీ బుక్స్, చలం బుక్స్, ఇంకా వేరే యండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్స్, ఇంకా చాలా బుక్స్ చదవడం ద్వారా, అలా ఆలోచించడం ద్వారా, అండ్ అతను వేశ్య గురించి రాస్తాడు రాణిమాల. అవును. ఓకే, I did so much of research on prostitutes, sex workers, NGOs who work for benefits or betterment of betterment of sex workers, to understand their practical difficulties. నేను ఒక వేశ్య క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యా అంటే వేశ్య లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియాలి కదా. అంటే డీప్ లెవెల్లో అండి. ఇప్పుడు మన సినిమాల్లో చూడడం వేరు, ఇప్పుడు మన చుట్టుపక్కల ఎవరు వేశ్యలు ఉండరు కదండి మన రెగ్యులర్ లైఫ్లో. చాలా మెటీరియల్ నేను గ్యాదర్ చేశా. ఇప్పుడు ఆ ప్రాసెస్లో మనం ఇంకా చాలా నేర్చుకుంటాం కదా. అంటే ఒక ఎంపతి అవ్వచ్చు. ఓహో, డౌన్ ట్రాడన్ సొసైటీ ఇలా ఉంటుందా, సెక్స్ వర్కర్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఏంటంటే నాకు స్టోరీస్, సూసైడ్స్ గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకు ఇప్పుడు ఇతను రాణిమాల్ని సూసైడ్ చేసుకుంది అనే యాంగిల్కి అతను కదిలిపోయి క్లైమాక్స్ మార్చి రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిన్న సీన్లో అది చెప్తాడు కదా, నేను క్లైమాక్స్ మార్చి ఎందుకు, ఐ వాంట్ టు గివ్ హోప్ అని. సూసైడ్స్ గురించి నేను చాలా స్టడీ చేశాను. సో ఇప్పుడు ఫణీంద్ర ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను సెపరేట్గా ఫణీంద్ర ఇన్ఫ్లుయెన్స్ అని నేను సెపరేట్ చేయలేను. ఎందుకంటే ఫణీంద్ర రాసిన క్యారెక్టర్సే కదా ఇవి. అవును. ఇప్పుడు సంజయ్ ఎవరు, అతని నుంచి వచ్చింది. మధురం రవి ఎవరు, అతని నుంచి వచ్చింది. అంటే ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్, ఇప్పుడు సంజయ్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫనీ, కరెక్ట్. మధురం ఈజ్ అనదర్ వర్షన్ ఆఫ్ ఫనీ. సో వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ సంజయ్ ఈజ్ వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ఫనీ ఓన్లీ కదండి. సూపర్. అతను రాసిన క్యారెక్టరే కదా అది. అంటే అతను లోపల నుంచి వచ్చిన క్యారెక్టర్ కదా. అంటే ఇప్పుడు సంజయ్ నా మీద ప్రభావం చూపాడంటే దాని మీనింగ్ ఫనీ చూపినట్టే, అంతే కదా. కరెక్ట్. చాలా లేయర్డ్గా చెప్పా. ఎందుకు అంటే నేను చాలాసార్లు ఆలోచించా ఇది. అయ్యో, నాకు చాలా నేర్పించిందండి సంజయ్. ఓకే, నాకు చాలా క్లోజర్ కూడా ఇచ్చింది. నాకు ఒక వన్ సైడ్ లవ్ ఉండింది, దాని క్లోజర్ కూడా నాకు సంజయ్ ప్లే చేసే ప్రాసెస్లో దొరికింది. సంజయ్ పర్ఫామ్ చేసే ప్రాసెస్లో దొరికింది. నాకు ఒక 8 years వన్ సైడ్ లవ్ ఉండింది. ఓకే, అది సంజయ్ ప్లే చేస్తున్నప్పుడు నాకు దాని క్లోజర్ దొరికింది. అంటే పర్ఫెక్ట్ క్లోజర్. మనం చాలాసార్లు క్లోజర్ అయిపోయింది అనుకుంటాం కానీ ఒక 1% ఏదో ఉంటుంది, చిన్న 0.1%, 1 కూడా కాదు. అలాంటి క్లోజర్ దొరికింది మనకి. ఎందుకంటే వీడు అలాంటి ఎక్స్పీరియన్స్లే ఫేస్ చేశాడు కదా. ఒక అమ్మాయిని దూరం నుంచి ఆరాధిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ద వే హీ పుషెస్ యూ అండి. ఇప్పుడు అతను అంత బలమైన క్యారెక్టర్ రాసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇంత బలమైన మెటీరియల్ ఒక యాక్టర్గా ఫస్ట్ ఏముంటుందండి మనకి, ఇంత మెటీరియల్ మనం పాడు చేయకూడదు అని ఉంటుంది కదా, భయం ఉంటుంది. అదొక బాధ్యత కదండి. ఇప్పుడు మనకి త్రివిక్రమ్ గారిదే ఏదో డైలాగ్ ఉంటుంది అలవైకుంఠపురంలో, నీ మీద ఉన్న వెయిట్ని బట్టి నువ్వు మీద బుక్ పెట్టుకుంటే అదేదో డెమాన్స్ట్రేషన్ కూడా ఉంటుంది, నువ్వు పైకే చూస్తావు అని. బరువు నీ మీద ఉంటే పైకే చూస్తావు అని. అంత సంజయ్ లాంటి బరువు నా మీద వేసాడు ఒక కొత్త యాక్టర్ మీద. అతను మీకు తెలిసే ఉంటుంది, సూర్య అనుకున్నాడండి అతను. చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు. వాట్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ మిస్టర్ సూర్య ఇస్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ కంట్రీలో. సూర్యని ఇమాజిన్ చేసుకున్న హెడ్ నన్ను ఇమాజిన్ చేసుకుంది అంటే అది ఎంత ప్రివిలేజ్ నాకు. నా ప్రివిలేజ్, నా అదృష్టం, బ్లెస్సింగ్, ఏ పదాలన్నా వాడండి. ఇప్పుడు అతను సూర్యాని ఇమాజిన్ చేసుకున్నప్పుడు సూర్య ఇలా చేస్తాడు అలా చేస్తాడు ఆటోమేటిక్గానే అతనికి ఒక రీల్ ఉంటుంది కదా. అవును. రాస్తున్నప్పుడో లేదా రాశాకో నేను ఎంతో కొంత అది మ్యాచ్ అవ్వాలి కదండి. కరెక్ట్. నువ్వు అంత పెద్ద స్టార్, అంత పెద్ద పర్ఫార్మర్ని వద్దనుకుని, అంటే నీ హెడ్లోనే అతను, నాకు తెలిసి అప్రోచ్ అవ్వలేదు వాళ్ళని, నీ హెడ్లోనే వద్దనుకుని నువ్వు ఫస్ట్ ఆయన రాసుకుంది వాళ్ళకే, బట్ అప్రోచ్ జరగలేదు. కరెక్ట్, ఇది అందరికి తెలిసిందే. సో నువ్వు అలాంటి మనిషిని దృష్టిలో పెట్టుకుని రాశాక తర్వాత నన్ను అదే స్థానంలో నువ్వు పెట్టావు, అంటే సంజయ్ అనే పాత్ర స్థానంలో. ఎంత రెస్పాన్సిబిలిటీ అది. అతను అంత రెస్పాన్సిబిలిటీ పెట్టాడు కాబట్టి నేను అంత పుష్ చేసుకున్నా. అనే విషయానికి వస్తే మీరు అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చే ముందు మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చారని, ఇక్కడ ఆల్రెడీ కొన్ని వ్యాపారాలు ఎస్టాబ్లిష్ చేసేసారని తెలిసింది, నిజమా? ఎస్ అండి, నిజమే. ఎందుకంటే ఇప్పుడు మనకి స్విగ్గీలో 100 అని ఒక బ్రాండ్ ఉంది. మనకి కొండాపూర్లో, మాదాపూర్లో మనకి అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. మనకి స్విగ్గీలో క్లౌడ్ కిచెన్స్ కూడా ఉన్నాయి. సో అందులో నేను ఒక పార్ట్నర్ని. ఓకే. అది కోల్డ్ ప్రెస్ జ్యూసెస్, సాలెడ్స్, శాండ్విచెస్ అని, అందులో నేను ఒక పార్ట్నర్ని. ఫుడ్ అండ్ బెవరేజెస్. నెక్స్ట్ మనకి
ఫిల్మ్ నగర్లో కోర్ట్యార్డ్ కెఫే అని ఒకటి ఉంటుంది, వైబ్రెంట్ లివింగ్ పక్కన, ఆ రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళే దారిలో. సో అందులో కూడా నేను ఒక పార్ట్నర్ని. దెన్ ఒక స్టార్టప్లో నేను ఒక సీడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేశా అర్లీ స్టేజ్లో. అండ్ దెన్ కొంచెం స్టాక్స్ అని ఇవన్నీ కొంచెం చేసుకున్నా. అంటే ఇది ఎందుకు చేసుకున్నా అంటే అండి, మెయిన్ నేను ఇందాక అన్నట్టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అండి. ఇప్పుడు మీరు చూస్తే అంటే నా థింకింగ్ ఏంటండి అంటే, ఇప్పుడు జస్ట్ సందీప్ కిషన్ లాంటి ఒక యాక్టర్ హీరో అయ్యాక వివాహ భోజనం అనేది పెట్టుకున్నాడు. అందరికీ తెలుసా ఆ రెస్టారెంట్ అతను. అవును. సో మనం ఏంటి, ఇంకా చాలా మంది నాకు ఎగ్జాంపుల్స్ గుర్తురాట్లేదు. ఉన్నారు చాలా మంది ఉన్నారు. సరే మనం అవ్వకముందే పెట్టేద్దాం. నాగ చైతన్య గారికి కూడా షో యూ అని ఒకటి ఉంది. అవును. సరే ఎటు హీరో అయ్యాక పెట్టాల్సిందేగా, ఉమ్, ఏదో ఒకటి మనం అవ్వకముందే పెట్టేద్దాం. ఉమ్, ఓకే, అంటే ఇన్కమ్ స్ట్రీమ్ ఒకటి ఉండాలని. ఓకే, ఓకే. అంటే ప్లాన్ బి అవ్వచ్చు, ఇన్కమ్ స్ట్రీమ్ అవ్వచ్చు, కాన్ఫిడెన్స్ మెయిన్ అంటే. ఉమ్. ఇప్పుడు మనం ఒకదాని మీదే డిపెండెంట్ కాదు ఇన్కమ్ కోసం. అంటే ఎందుకు అడిగానంటే, నిజానికి ఇలా నోట్స్ రాయడం కానీ లేకుంటే మనీ విషయంలో పర్ఫెక్ట్గా ఉండడం కానీ రెండు చాలా మంచి అలవాటు. అయ్యో, నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలండి, నేను పర్ఫెక్ట్గా ఉండేవాడిని కాదండి బాబు అసలు. మనీ విషయంలో నేను ఇప్పుడిప్పుడు అది అలవాటు చేసుకుంటున్నా. నేను చాలా దాదాపు నేను ఒక 15-20 లక్షలు అప్పులు ఇచ్చి పోగొట్టుకున్నా. ఇది ఫ్రెండ్స్కే మీకు ఓపెన్గా చెప్తున్నా. ఫ్రెండ్స్కే ఇంక ఎందుకులేండి, అలానే అనుకోండి. తిరిగి రాలేదా? రాలేదు. ఈ 15-20 లక్షలు నేను అదే అంటున్నా. నేను ఇందాక చెప్పాను, నేను సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తిని. ఉమ్, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నాదే, ఉమ్, నేను ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి నాదే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను డాడ్ మనీయో బ్రదర్ మనీయో లోన్ తీసుకునో నేను అలా ఇన్వెస్ట్ చేయలేదు. ఉమ్, ఓకే, ఎవ్రీథింగ్ అంటే సో ఫార్ ఎవ్రీథింగ్ ఈ సెల్ఫ్ మేడ్. ఏదన్నా నేను సంపాదించుకుంది, నేను పెట్టుకుందే. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే అప్పులు ఇచ్చినప్పుడు, అండ్ ఇప్పుడు నేను బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయండి, దాని గురించి మాట్లాడరుగా ఎవరు. ఇప్పుడు నేను కొన్ని ఆన్ గోయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చెప్పా. ఇప్పుడు బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయిగా. ఇప్పుడు అవును. ఇప్పుడు ఒక ఎంత పెద్దవాళ్ళైనా మనం ఎప్పుడైనా హిట్ సినిమాల గురించి మాట్లాడతాం కానీ ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడంగా జనరల్గా. ఓకే, అంటే ఒక హీరో గురించి మాట్లాడినా, ఒక డైరెక్టర్ గురించి మాట్లాడినా. అలానే బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, బ్యాడ్ డెట్స్. అదే ఇలా ఉమ్, ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేయడం, ఏదో ధర్మరాజు లాగా ఉమ్, ఏదో ఒకటి. ఇవన్నీ తర్వాత నేర్చుకున్నా అండి. అంటే ఆ జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వకూడదు అనేది పాయింట్ కాదు. ఆ నేను ఇందాక ఒక పాయింట్ అన్నా కదా, సేయింగ్ నో. ఉమ్. లైఫ్లో బిగ్గెస్ట్ స్కిల్ అదే అండి, అది సినిమా అయినా ఇంకోటైనా. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే 8 వసంతాలు సక్సెస్ అయిన తర్వాత, అంత పేరు వచ్చిన తర్వాత, ఇప్పుడు మీ సినీ జర్నీ ఎలా ఉంది? ఐ ఫీల్ వెరీ హోప్ఫుల్ ఉమ్, అండ్ ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఉమ్, ఈ 2 పదాలు నిలబడతా అనే నమ్మకం ఉంది. చాలా అవకాశాలు వస్తున్నాయి, ఉమ్, చాలా కథలు వస్తున్నాయి, చాలా వాటికి నో చెప్పడం జరిగింది. ఉమ్, కథల పట్ల జడ్జ్మెంట్ బెటర్ అయింది. ఉమ్. అంటే మన కథలు వింటూ చదువుతూ ఉంటాం కాబట్టి ఎలాంటి సినిమా చేయాలి అనేది నాకు క్లారిటీ ఉందండి. Okay. అంటే నేను ఇప్పుడు ఓపెన్గా చెప్పలేను, బట్ నాకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు. ఒక 2-3 నెలల గత 2-3 నెలలు జర్నీలో వచ్చింది. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి, నేను జస్ట్ ఇప్పుడిప్పుడే వచ్చా కాబట్టి. నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ రావడం కానీ వచ్చాయండి. ఇప్పుడు నో చెప్పడం జరిగిందంటే అలాంటివే కదా. ఇప్పుడున్న కాంటెంపరీ డైరెక్టర్లో సో ఎలాంటి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్తో పనిచేయాలని పేరు చెప్పచ్చు? చెప్పచ్చండి. సో ఇప్పుడు ఏంటంటే అండి, నేను ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీతో నేను ట్రావెల్ అవుతున్నా. ఓకే, అంటే మీరు ఇందాక క్వశ్చన్కి ఫైనల్ ఆన్సర్ అది, ఫైనల్ స్టేట్మెంట్. ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీతో నేను ట్రావెల్ అవుతున్నా. రివీల్ చేయొచ్చా? చేయలేను, నిజంగా చేయలేను. ఎందుకంటే దానికి ఇంకా కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి సార్ట్ అవ్వాల్సినవి. సో అందువల్ల నేను రివీల్ చేయలేను. కాన్ఫిడెంట్గా ఉన్నారా? 100% కాన్ఫిడెంట్. సూపర్. 100